ఆ చిన్న పిల్లవాడికి తేనెటీగలంటే చాలా భయం. ఎందుకంటే తేనెటీగ కుడితే వాడికి ఎలర్జీ, ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేస్తాయి. కాబట్టి ఆ చిన్న పిల్లాడికి తేనెటీగలంటే చాలా భయం. నాన్నతో పాటు ఆ పిల్లాడు కారులో వెళ్తున్నాడు, చక్కని అడవిలో వెళ్తున్నాడు. అడవిలో వెళ్తున్నప్పుడు చల్లని ఆక్సిజన్, చక్కని గాలి. డాడీ తలుపు తీయొచ్చా? తీనాన్న, ఏం పర్వాలా, చల్లని గాలి వస్తుంది లోపలికంటే. విండో కిందకి దించాడు, చల్లని గాలి వస్తుంటే ఎంత బాగుంది నాన్న, ఈ గాలి ఎంత ఫ్రెష్గా ఉందో చూడు డాడీ అని అంటూ పీల్చుకుంటున్నప్పుడు సడన్గా తేనెటీగ లోపలికి వచ్చేసి ఆ తేనెటీగను ఎంతగా వీడు బయటకు తోలుదామన్న కుదరలా భయపడిపోతున్నాడు. డాడీ 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 అని భయపడిపోతున్నాడు. అలా భయపడిపోతున్నటువంటి ఆ తేనెటీగను తండ్రి పట్టుకునే ప్రయత్నం చేశాడు. పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ తేనెటీగ ఆ తండ్రిని కుట్టేసింది. ఆ తేనెటీగను కుట్టిన తర్వాత ఆ నొప్పంతా కూడా డాడీ భరించాడు. ఇప్పుడు ఆ తేనెటీగను పట్టుకొని, బాబు ఇదిగో దీంతో ఆడుకో అని చెప్పాడు. దేంతో? తేనెటీగతో. డాడీ అది తేనెటీగ డాడీ, అది కుడితే నా వల్ల కాదు డాడీ భరించటం. బాబో అది నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే డాడీ దాని ముల్లో నా శరీరంలో విరిగిపోయింది, అది ఇక నిన్నేమీ చేయలేదు. మరణపు ముల్లో నా యేసు విరగొట్టేశాడో, ఇక అది నిన్ను గాని నన్ను గాని ఏమీ చేయదు.